హాయ్ ఫ్రెండ్స్, మష్రూమ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది చాలా సింపుల్ అండ్ ఫాస్ట్ ప్రాసెస్. దీనికి కావాల్సిన పదార్థాలు ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం, టమోటా, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకోవచ్చండి. అట్లాగే మనం ముందుగా ఫ్రెష్గా చేసుకున్న జింజర్ ప్లస్ తెల్లగడ్డని ఒక బౌల్లో ఓపెన్ చేసుకొని వీటిని గ్రైండ్ చేసుకొని మెత్తగా యూజ్ చేయడం మంచిదండి. అట్లాగే ఆనియన్ని సన్నగా మన వీడియోలో చూపించిన విధంగా సన్నగా తరుక్కుంటే ఈ ఆనియన్ మనకి నీట్గా కుక్ అయ్యి మనకి ఈజీగా ఉంటుందండి. అట్లాగే టమాటా కూడా కచ్చాపిచ్చాగా కొన్ని ముక్కల్లాగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. మీకు ఒక 200 గ్రామ్స్ ఆఫ్ మష్రూమ్కి ఒక 3 టమాటాస్, ఒక ఆనియన్ సరిపోతుందండి. అలాగే పచ్చిమిర్చి వచ్చేసి కారం తగ్గట్టు ఒక 3 అలా తీసుకోండి. ఇంకా దాంతోపాటు మీరు నేను ముందుగా చెప్పిన విధంగా ఈ కొంచెం జింజర్ ప్లస్ గార్లిక్ని ఓపెన్ చేసుకొని మిక్సీ వచ్చేంత వరకు పుదీనా వేసుకోవడం వల్ల ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఈ పుదీనా అనేది కూరలో కొంచెం ఉడికినప్పుడు చాలా మంచిగా ఉంటుంది తినేదానికి. సో ఈ గరం మసాలా అట్లాగే ధనియాల పొడి కూడా యూజ్ చేయొచ్చండి. నీకు వంట చేసేటప్పుడు నేను చూస్తాను. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అండి. ఇవి నేను ముందుగా బాయిల్ చేసుకునే ముందు అన్నిటిని రెడీ చేసి పెట్టుకున్నాను. పాత్రలో స్టవ్ మీద ఒక పాత్ర వెలిగించి దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకొని బాగా మరగనివ్వాలి. మరగనిచ్చిన తర్వాత మనకి పోపు కావాల్సిన దినుసుల్ని లైక్ ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం కలుపుకోనండి. అట్లాగే కరివేపాకు వేసుకుంటే మంచిగా ఎసెన్స్ అయితే బాగా వస్తుంది. అట్లాగే ఆనియన్ వేసి ఒక 2 to 3 మినిట్స్ అట్లాగే కుక్ అవ్వాలి. తర్వాత అలాగే టమాటా వేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని కొంచెం తగినంత ఉప్పు వేసుకొని పాత్రకు మూత పెట్టేసి స్లో ఫ్లేమ్లో కొంచెం కుక్ చేయాలండి. ఈ కుక్ చేసినప్పుడు ఆనియన్లో ఉన్న అట్లాగే టమాటాలో ఉన్న వాటర్ అంతా దిగి బాగా ఉడుకుతుంది. అట్లాగే మష్రూమ్ని లోపల సైమల్టేనియస్గా మష్రూమ్ని కావాల్సిన సైజులో 2-3 స్పైసెస్ లెక్కన చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు చూసినట్లయితే టమోటా ఆనియన్ బాగా మగ్గిపోయింది. తర్వాత మనకు కావాల్సినంత జింజర్ పేస్ట్ వీడియోలు చూపించే విధంగా 2 టేబుల్ స్పూన్స్ కానీ లేదంటే 3 టేబుల్ స్పూన్స్ కానీ యూజ్ చేసుకోవచ్చు. అట్లాగే తగినంత పసుపు, తగినంత కారం యూజ్ చేసుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూను ప్లస్ ఒక 1.5 టేబుల్ స్పూన్ కారం యూజ్ చేస్తానండి. ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు యాడ్ చేసుకొని కొంచెంగా కలుపుకోవచ్చు. అట్లాగే కారం కూడా కొంచెం యాడ్ చేయాలండి. దాన్ని బాగా కొంచెంసేపు ఆయిల్ అట్లాగే లైట్గా వాటర్ని కలిపి కొంచెం బాగా కుక్ అవ్వనివ్వాలి. ఈ కుక్ అయిన సమయంలో మీరు మష్రూమ్ని దాని లోపల వేసేసి మీడియం ఫ్లేమ్ మీద కొంతసేపు బాగా ఉడకనివ్వాలి. దీంట్లో యాక్చువల్గా ఉన్న నీళ్ళే దాంట్లో కొంచెం వాటర్స్గా వస్తుందండి, మాయిశ్చర్ లాగా. తర్వాత మీరు జస్ట్ ఒక టీ కప్ అంత వాటర్ తీసుకొని దాంట్లో యాడ్ చేసి తర్వాత కావాల్సిన పుదీనా మనం తీసి పెట్టుకున్నాం కదండి, దాన్ని వాష్ చేసుకున్న తర్వాత దాంట్లో వేసి కలుపుకోవాలి. అట్లాగే ఒక గుప్పిడు కొత్తిమీర దాన్ని వేసుకుంటే ఈ రెండింటి ఎసెన్స్ ఉడికిన తర్వాత మనకి చాలా స్మెల్ చాలా మంచిగా ఉంటుంది కుకింగ్కి. సో ఈ కర్రీ వచ్చేసి మనము యూజువల్గా చపాతీ, రోటీ, బటర్ నాన్స్ వీటిలో తీసుకుంటే చాలా బాగుంటుంది. అట్లాగే మనం దోశలోకి కానీ చాలా బాగుంటుంది. ఈరోజు అయితే నేను పక్కనే దోశలు వేయడం స్టార్ట్ చేశాను. మీరు చూసినట్లయితే పిండి కలుపుకున్నాను. తర్వాత వేడివేడిగా దోశలు వేసుకొని కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ దోశల్లోకి కర్రీ వేసుకొని తింటూ ఉంటే వా అనిపించింది. చాలా మంచి ఫ్రెష్ మార్నింగ్ లాగా అనిపించిందండి. చాలా ఫ్రెష్గా ఉంటుంది. అట్లాగే మీరు ఒప్పుకుంటే పూరి కానీ లేదంటే చపాతీ కానీ లేదంటే రోటీ కానీ చేసుకోవచ్చు. చేసుకొని మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి సర్వ్ చేసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.